ఇచ్చాము. దాన్ని బట్టి ప్రభు ఆనందించారని నేనైతే నమ్ముతున్నాను. ఈరోజు మరి పాట తీసుకున్నా కానీ, తర్వాత ఆరాధన చేసినా కానీ నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఈరోజు. ఎందుకంటే ఆత్మీయంగా మనం పాడాం. మొదటి పాట కూడా చాలా ఆత్మీయంగా ఉంది. మరి రెండో పాటలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోయాం. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఈరోజు. మనం ఎక్కువగా మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి అంటే, టైము వేస్ట్ వ్యర్థంగా పోనీయద్దు, మన సమయం వ్యర్థంగా పోనీయద్దు. దేవుని బిడ్డరా, ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి హృదయము మనం ప్రభుకి ఇచ్చే వారంగా ఉందాం. చాలా చాలా మరి ఆరాధన చాలా దేవునికి మహిమార్థంగా జరిగింది. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా జరిగిందా లేదా, దేవుడు సంతోషించాడా లేదా, మనల్ని బట్టి ఆయన దుఃఖపడకూడదండి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువేసేసాం. మనం ఏం వేసేసామండి? సిలువేసేసాం. వేపుతో కొట్టేసాము, కొరడాలతో కొట్టేసాము, పిలుగుద్దులు గుద్దేసాము, మొఖం మీద ఉమ్మేసేసాము. ఆయన ఒళ్ళంతా కాలిపోయింది. ఇంకా మిగిలింది ఏమీ లేదండి. ఇంకా కూడా మన క్రియలు బట్టి, మన మాటలు బట్టి, మన పాపాన్ని బట్టి, అపరాధములు బట్టి మనం ఇంకా ఆయన గాయపరచకుండా, ఆయన దుఃఖపరచకుండా, ప్రభువా ఇక చేసింది చాలు, నేను ఇప్పుడైనా నువ్వు చెప్పింది వింటానయ్యా, నీ మార్గంలో నడుస్తానయ్యా, నిన్ను సంతోష పెడతానయ్యా అని ప్రేమైన దేవుని బిడ్డారా అడుగుదాం. ప్రేమైన దేవుని బిడ్డారా, ఆయన తట్టు తిరుగుదాం. నిన్నటి వరకు నా మనసు నీ మనసు ఒకవేళ లోక సంబంధంగా ఉందేమో, మాటల్లో, ఆలోచనలో, తలంపుల్లో, చూపుల్లో. కానీ ఇప్పుడు ఈ హెచ్చరిక మాటలు నాకు నేరుగా మాట్లాడేది కాదు, గుండెల్లో మంట, పరిశుద్ధ ఆత్మలో దేవుడు మాట్లాడేది. కాబట్టి మనమందరం కూడా సరి చేసుకున్నాం, శుద్ధి చేసుకున్నాం, సిద్ధపడతాం ప్రేమ దేవుడు పెట్టాలి. మరి శుక్రవారం కూడా రావటానికి మరి మీరు సిద్ధపడాలని దేవుడు మనం చేస్తున్నాను. జీవం కూడా డ్యూటీకి వెళ్ళి కూడా శుక్రవారం పరుగున వచ్చేసింది. అయ్యో ఈ వైద్య శుక్రవారాలకు నేను ఆరాధనకు రావట్లేదే, నేను వాక్యానికి దూరం అయిపోతున్నానన్న మరి ప్రేరేపణతో పరుగున అమ్మాయి రావడం జరిగింది. ఇక్కడ మరి స్త్రీలాగా కంటిన్యూగా వచ్చేది, ఆరాధన చేసేది, ఎంతో మరి సంఘ పనిలో కానివ్వండి, దేవుళ్ళలో కానీ చాలా ఆత్మీయంగా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే ఆ అమ్మాయి ఎంత చల్లారిపోయి లోకంలో పడిపోయింది అన్నది అర్థమైపోతుంది. ఎందుకంటే క్రమంగా రాలేకపోతుంది. ప్రార్థన చేస్తున్నావు, కాస్త వెళ్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, వెళ్తూనే ఉంటాడు. కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఉండొద్దు అని దేవుడి పేరట మీ అందరినీ కూడా మరి బ్రతిమాలుకుంటున్నాను. బిడ్డగారా, మనం సిద్ధపడదాం. ఆయన వచ్చేసాడు అంటే, అయ్యా ఉండండి నేను ఇప్పుడు సిద్ధపడతాను అంటే ఆయన ఉండడమ్మా, ఆయన ఉండడం ప్రియమైన దేవుని బిడ్డారా. ఆయన వస్తాడు, వెంపపాటున వెళ్ళిపోతాడు, కాబట్టి మనం నశించుకోకుండా చేసుకోవాలి. 6 రోజులు పని చేసుకోవాలి. మన ఆహారానికి, వస్త్రానికి తెచ్చుకోవాలి. అది కారణంగా లేదు. కానీ దేవుడిని మాత్రం మర్చిపోదు. వీళ్ళంతా ఎవరో ఈ అమ్మాయి మౌలిక శుక్రవారాలు వచ్చింది. అలా వచ్చే బలపడే బాప్తిసం తీసుకున్నాం. ఇది అవునా కాదా? అలా వస్తేనే దేవుడు పట్టుకుంటామని అమ్మా నాకు బాప్తిసం ఇవ్వండి అంటే బాప్తిసం ఇచ్చింది. ఇప్పుడు ఏంట్రా అంటే బాప్తిసం తీసుకుని బాగానే ఉంది, మంచిగా 4-5 ఇళ్ళు పని చేస్తున్నావా, 4-5 ఇళ్ళలో పని చేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది. కొంచెం దూరం అయిపోయింది. ఆదివారం రావడానికి ఈ సంవత్సరం దేవుడు మన రాయితో మాట్లాడాడు. దాన్ని బట్టి దేవుడు పొందనాలు. ఏమంటలేడంట, మరి వస్తుంది. మీరు కూడా ఈ సాక్ష్యం కలిగి ఉండండి. దయచేసి ఈ సాక్ష్యం కలిగి ఉండండి. ఇదిగో మా ఆయన ఆటంకపరిచేవాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు, నన్ను ఎలా అంటున్నాడని సాక్ష్యము మనం అందరం కలిసి కలిగి ఉందాం.
బలలో చేపెట్టేశాడు అమ్మా, కళ్ళలో చేపెట్టేసి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? ఓటంగా పట్టుకుంటే పేగులు బయటకు వచ్చేసినాయి, మరి ఊరేసుకుని చచ్చిపోయాడు. అదే నువ్వు దేవుణ్ణి అప్పచెప్పకుండా అపవాది గడికి నువ్వు సావాసం చేసి వాటితో నువ్వు ఉండకుండా ఉంటే ఆ పరిస్థితి నీకు రాకపోదు కదా, ఆ పరిస్థితి నీకు రాకపోదు. కానీ వాడు దేవుడితో ఉంటున్నాడు, దేవుడు పక్కనే ఉంటున్నాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చూశాడు, అన్నీ చూసి కూడా ప్రభు నమ్మేశాడు. వాడు ప్రభు నమ్మేశాడండి. మనం ఈ రోజున ఏం చేస్తున్నాం? మనం జ్ఞాపకం చేస్తున్నాం, మనం అమ్మేస్తున్నామా? వాడు డబ్బుకి అమ్మేస్తే మనం ఎవరికి అమ్మేస్తున్నామో చెప్పనా? నేను లోకాన్ని అన్నులకు అమ్మేస్తున్నాను. ప్రభుని లోకంలో ఉన్న అన్నులకు అమ్మేస్తున్నాం. ఎలాగమ్మా అన్నులకు అమ్మేటంటే మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేక దేవుడిని మనం, ఆయన నామాన్ని మనం అవమానపరుస్తూ అమ్మేస్తూ, కాబట్టి ఆ పరిస్థితి రావద్దని దేవుడి గారి మనవి చేస్తున్నాం. బిడ్డలారా, మంచిది. యోహాను సువార్త మరి పోయిన వారం చెప్పాను కదా. పోయిన వారం ఏంటి వాక్యం? పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటి? అమ్మా, ద్రాక్ష వల్లి గురించి, 3 తోట వల్లి అనా, మరి 3 ద్రాక్ష తోటల గురించి మనము మరి విన్నాం కదా. అది చెప్పాను పోయిన వారం కూడా. మొత్తం నేను ఈరోజు చెప్పట్లేదు, అప్పటికి చాలా టైం ఉంది, అయింది. మరి 2వ భాగం వచ్చే వారం చెప్తాను అని చెప్పాను కదా. మరి 2వ భాగం మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు, మాట్లాడింది పాస్టమ్మ కాదు, నేను ప్రతి పాస్టమ్మ కాదు, యేసయ్యే మనం సరి చేయడానికి మాట్లాడుతున్నాడు. మనం 2వ భాగంలోకి ఈ వారం ఎన్నో పిల్లల కూడా సిద్ధపడి హృదయాలు సిద్ధపరుచుకుని వాక్యం జాగ్రత్తగా. దయచేసి లోపలికి బయటికి తిరగవద్దు, కూర్చోండి. ఉన్నాం కొంచెం మందిమే, కూర్చోండి. ఎక్కడికి తిరగొద్దు, అటు ఇటు కూడా చూడొద్దు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి 1-2 వచ్చిన చదువుకుందాం. చాలండి, తలలు వంచుకుందాం. తలలు వంచి మనం ప్రభు పాదాల దగ్గర సిద్ధపడతాం. పెడదాం, సిద్ధపడతాం. ఇప్పుడు వారికి హెచ్చరిక మాటలు విన్నాం కదా. మన మనసులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రభా క్షమించండి, క్షమించు ప్రభా, నేను ఆ విధంగా ఉన్నాను ప్రభా, అయినా మీకు ఇష్టంగా ఉంటాను, మీకు అంగీకారంగా ఉంటాను. అడుగుదాం ప్రభు, అడుగుదాం ప్రభుని. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీ స్తోత్రాలు, పరిశుద్ధుడా పరమ తండ్రి మీ స్తోత్రం అయ్యా. ఇప్పటి వరకు తండ్రి పాటలతో ఆరాధనతో మీ నామాన్ని మహిమపరుచుకున్న గొప్ప దేవుడు ప్రభా, గొప్ప దేవుడు తండ్రి. మీరు అన్నారు, మీరు చేస్తున్న ఆరాధనకు నేను అర్హుడుగా ఉంటాను, స్తుతులకు పాత్రుడుగా ఉంటానని మీరు చెప్పారు కదా ప్రభా. నా దేవా, మీకు ఇష్టంగా నేను ఉండటానికి, మీకు ఇష్టంగా చేయటానికి, మీకు ఇష్టమైన మార్గంలో నడవటానికి నన్ను సరిచేసి నడిపించయ్యా. నాకు చేత కాదు, మీరే సరిచేసి నడిపించండి. అడుగుదాం బిడ్డరా, అడుగుదాము, అడుగుదాం. యేసయ్యా, ఒట్టిదానిగా మట్టిదానిగా నిలబడ్డానయ్యా ఇక్కడ. అయ్యా, ఒట్టిదానిగా నిలబడ్డాను ప్రభా. నాలో ఏ మంచితనం లేదు ప్రభా, ఏ నీతి, ఏ పరిశుద్ధత నాలో లేదు ప్రభా. నీతిమంతుడు మీరే, పరిశుద్ధుడు మీరే ప్రభా. శక్తిమంతుడు అయిన దేవా, పరలోకం నుంచి నా కోసం దిగి వచ్చిన దేవా, మీ స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా, ఈ మట్టి పాత్రలో ప్రభా
మీ ఆత్మను నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. అయ్యా మీకు వందనాలు. మాట్లాడేది మీరు ప్రభా, నేను కాదు తండ్రి. నా నోట మీ అమూలమైన మాట, జీవగల మాట పెట్టి అయ్యా మీ స్తోత్రం. ఈ బలహీనురాలు మీ చిరుచాటును దాచి ఉంచి మీరే మాట్లాడండి, మీరే మాట్లాడు దేవా. అయ్యా మీ స్తోత్రం, మీరే మాట్లాడండి. నన్ను మీ శిలువ చాటును దాచి ఉంచి నాయనా నన్ను బలపరచండి. బిడ్డల్ని కూడా బలపరచు ప్రభు, సంఘ బిడ్డల్ని బలపరచు ప్రభా. యేసయ్య సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చు. వట్టి పాత్రలుగా వచ్చేవందరం, వచ్చేటప్పుడు అందరము వట్టి పాత్రలమై అయ్యా వాక్యమును నింపుకొని, వాక్యమును నింపుకొని, మీ అమూలమైన మాటలు నింపుకొని మేము నాయనా మా గృహాలకి క్షేమంగా సంతోషంగా వెళ్ళుటకు కృప దయచేద్దాం. త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీ రిపీట్ చేయండి కొంచెం. ఏమంటమ్మా? ఆయన ఈ లోకము నుంచి వెళ్ళవలసిన దినము వచ్చి ఉన్నదని ఎరిగిన వాడై ఉన్నాడు. అంటే ఎప్పుడు వచ్చాడు ఈ లోకానికి? 2000 సంవత్సరాల క్రితము ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అందరూ దయచేసి వినలారా, తలలు ఎత్తి వాక్యం శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఎందుకు వచ్చాడు ప్రభు? ఏమ్మా, యేసయ్య ఎందుకు వచ్చాడు? ఎవరు నశించిపోయారు? ఎవరు నశించిపోయారు? నేను పాపంలో చచ్చిపోయి ఉన్నాను, చీకట్లో భద్రమైపోయి ఉన్నాను. పాపంలో చచ్చిపోతే పాపానికి జీతము, పాపానికి జీతం ఏంటి? మరణము. నేను చచ్చిపోయి ఉన్నాను లోకంలో. చచ్చిపోయింది నా బిడ్డ అని ప్రభువుకి తెలిసి నా పైన కనికరపడి ఆ మహిమ లోకాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనం విడిచిపెట్టి పరిశుద్ధుడై ఉండి కూడా వెలుగునే వస్త్రముగా ధరించుకున్న ఆ దేవుడు ఒక శరీరాన్ని అమర్చుకుని, ఒక శరీరాన్ని అమర్చుకుని, ఏ శరీరం అది? పాపపు శరీరము. నీకు నాకు ఉన్న ఆ శరీరం కావాలనుకున్నాడండి ఆయన. నీకు నాకు ఇచ్చిన ఆ శరీరము ఆయన కూడా కావాలనుకున్నాడు. నిన్ను నన్ను కడిగి నీకు నాకు బోధించి, నీకు నాకు బోధించి ఆయన రక్తములో కడిగేసి శుద్ధి చేసి మారు మనసు ఇచ్చి రక్షణ ఇచ్చి
లోకంలో ఉన్న ఆయన బిడ్డలు లేదా ఆయన గొర్రెలు లేకపోతే ఆయన ప్రజలు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ రోజన్నా మనం గుర్తు చేసుకుందాం. ఆయన మాట హృదయంలో భద్రపరుచుకుందాం. ప్రభువా, నేను ఇంత ఘోరమైన పాపిని, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దాన్ని, నీ దగ్గరికి రాని దాన్ని, నాకు ఇష్టమైన జీవితాన్ని జీవించిన దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావయ్యా. ఏమన్నాడు? లోకంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. ఇది మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే, ఈ రోజున ఇలా సజీవులకు ఇక్కడికి వచ్చాము అంటే ఆయన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రోజున మన సజీవులకు ఉన్నామండి. ఆయనే ప్రేమించకపోతే, ఆయన మనం చూడకపోతే మనము ఈ విధంగా ఉండబెట్ట ఎప్పుడో నరకానికి వెళ్ళిపోదు. ఎప్పుడో ఆయన ప్రజలు ఏం చేస్తున్నాడంట? ప్రేమించి ఎప్పుడు వరకు అంటే అంతం వరకు, అంటే ప్రభు రెండో రాకడలో వచ్చే వరకు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే వాక్యం ఇంకొక మాట చెప్పింది, మనకి చెప్పింది. ఏమని తెలుసా? అంతవరకు ఎవరైతే ప్రభు కోసం సహించి భారం కలిగి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో, ప్రభు మాటకు లోపడతారో, అంతవరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళు ఎక్కడ చేరుతారు? ఎక్కడ చేరుతారని? దేవుని రాజ్యము వారిదే అన్నాడు. అర్థమవుతుందా? అంతవరకు ఏం చేయాలంటే మనము సహించడం అంటే ఏంటండి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దూషణలు వస్తాయి, పాశ్రమం తిడతారు, లేదా లేకపోయిన మాటలు అంటారు, దుమ్మేస్తారు, మట్టేస్తారు, ఏమైనా చేస్తారు. అయినా ఏం చేయాలి? పాశ్రమ సహించాలి. ఎవరి కోసం? నువ్వు జీవిస్తుంది ఎవరి కోసం? ఇప్పుడు దేవుడి కోసం జీవిస్తున్నావు అంటే దేవుడి కోసం బతకాలి. నువ్వు మనుషుల కోసం బతకడానికి వీల్లేదు. ఒక విశ్వాసంగా ఉన్నావు, దేవుడి రక్తంలో పట్టుకున్నావు, నీకు ఎన్ని వచ్చినా సరే నువ్వేం చేయాలి? ఎవరి కోసం బ్రతకాలనుకుంటే, నేను ప్రభు రాకడ కోసం నేను బతుకుతాను, నా నీతిని కాపాడుకుంటాను, నా రక్షణను కాపాడుకుంటాను, నేను భద్రంగా ఉంటాను, లోకం నుంచి వేరుపరచబడతాను, సాగిస్తాను అని ఎప్పుడైతే ఎవరైతే అనుకుంటామో, లోకంలో కూడా విడిచిపెట్టబడతామా? ప్రభుత్వం వెళ్తామా? ఏమా? లోకంలో విడిచిపెట్టబడతామా? ప్రభు వస్తే తీసుకువెళ్తాడా? తీసుకువెళ్తాడు. అది చేయాలి. అంతవరకు ప్రేమిస్తాడంట ఆయన. ఏం చేస్తాడంటండి? అంతవరకు ప్రేమిస్తాడంటండి. ఆయన ప్రేమగల దేవుడు. ప్రేమగల దేవుడు. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే ఆయన ప్రేమే కదా. చదవండమ్మా. అప్పచెప్పేస్తే
కలిసిపోయి చూసారా ఏమన్నాడు, మిమ్మల్ని అంతవరకు ప్రేమిస్తానన్న ప్రభువు ఆ ప్రేమను బట్టి ఏం చేశాడు, భోజనం దక్కించేసి. మనం కూడా అంటాం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తాను. ఉట్టిదే మన ప్రేమ స్వార్థము, కపటము మన ప్రేమ కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో మనము మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పట్ల ప్రేమిస్తలే, మన హృదయంలో ఎవరు పనిచేస్తున్నారు? అపవాదిగాడు. లేచి ఆయన ఏం చేశాడు, భోజనం బతికించి వేశాడు, నడుముకి ఏం కట్టుకున్నాడు, తువ్వాల కట్టుకున్నాడు. చూసారా ఆ భాష ఇక్కడ ఎక్కువ వాడతారు. నేను ఈ బైబిల్ చదివినప్పుడు కొన్ని మాటల్ని గుర్తు చేసుకుంటా ఉంటాను. ఏమన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో తువ్వాల అంటారు, ఆంధ్రాలో టవలు అంటారు. ఏం చేశాడు, నడుము ఏం కట్టుకున్నాడంట, తువ్వాల కట్టుకొని ఒక పళ్ళెము తీసుకుని, ఏం తీసుకున్నాడండి, పళ్ళెము తీసుకొని నీళ్లు తీసుకుని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడు, పళ్ళెములో నీళ్లు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఎవ్వరు ఏమి మాట్లాడలేదు. కానీ పౌలు పేతురు గారు చాలా డౌట్ మనిషి కదా, ఆయనకు అన్ని డౌట్లే, అన్ని తెలుసుకోవాలనుకుంటాడు. ఆయన తెలుసుకుంటాడు కానీ ఆయనకు నిద్ర పట్టదు. అయ్యా నా పాదాలు ఎందుకు అడుగుతున్నారు మీరు అన్నాడు. నా పాదాలు ఎందుకు అడుగుతున్నారు అంటే, పేతురు నీ పాదాలు కడగకపోతే నువ్వు నేను మనము కలిసి ఉండలేమయ్యా. నువ్వు నా బిడ్డగా ఉండలేవు, నేను నీ తండ్రిగా ఉండలేము. కాబట్టి నీ పాదాలు నేను కడగాలి అని పేతురు చెప్పాడు. ఆయనతో మనం సావాసం చేయాలి అంటే, ఆయనతో మనం ఉండాలి, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఆయన ఏం చేయాలి, పాదాలు. ఎందుకు, వెళ్ళిపోతున్నాడు కాబట్టి. తర్వాత ఏమన్నాడు, అమ్మ చదవండి. కట్టుకున్న తువ్వాలతో ఏం చేస్తాడంటే తుడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, తుడుస్తున్నాడు. సరే, తర్వాత కింద మాట ఏమన్నాడంటే, నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి, ఒకళ్ళొకరు చేసుకోండి. ఒకళ్ళొకరిని నువ్వు నిజంగా మేలుని ప్రేమిస్తే నువ్వేం చేయాలి, పళ్ళెంలో నీళ్ళు తీసుకోవాలి, తువ్వాలతో కడిగి ఆ తువ్వాలతో పాదాలు తుడవాలి. చేస్తారా? అడుగుతున్నాను. అది వాస్తవం, అది కరెక్ట్గా ఒప్పుకోవాలి. లోపల అయ్యా కడతావా అంటావా, కడగము. అవ్వ కడిగేస్తానండి మాస్టర్ చెప్పినప్పుడు అనేస్తాం. ఏమన్నా ఇస్తాము మనలో అదొకటి వచ్చేది. ఏసై కడిగాడు కదా, మనం కూడా కడిగేద్దాం. ఏసై కడిగేసి చిరువేసి పడి పళ్ళకు నచ్చి వెళ్ళిపోయాడు కదా, నేను కూడా కడిగేస్తే నన్ను కూడా పళ్ళకు తీసుకెళ్ళిపోతాడేమో అది అనేస్తాం. తీరాపై కడిగే టయానికి సరే అక్కడ సంపత్రావు పాస్టర్
ఈయనకు చెప్పాను, నేను పరిమళకు చెప్పాను, ఆ పిల్ల కాడు కడమని అడుగుతావా పరిమళ ఏమన్నా నా పొలమేంటి నేనేంటి ఆమె కాడు కడగటం ఏంటి అంటావా లేదా? మనసులో చదివి వస్తుంది. ప్రియమైన దేవుడు, మనం అందరం సాకులు చెప్తామండి, మనం అందరం సాకులే చెప్తాం. ఒక్కళ్ళం కూడా ఏది చేయము, దేవుడు చెప్పింది చేయట్లేదు మనం. ప్రియమైన దేవుడు, ప్రభు ఎందుకు చేసి మాదిరికరంగా పెట్టేయాడో తెలుసా? దేవుని ప్రేమ మనలోకి వచ్చి దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకుంటామేమో అని ఒక చిన్న ఆశ, ప్రభు చేస్తామేమో అని ఆశ. నీ శరీరం వెళ్తారా? పరలోకం నీ శరీరం వెళ్తారా? నీ శరీరం శిథిలమైపోతుంది కూడా రేపు. నీ ఆత్మ వెళ్తుంది, మరి కడతాకి ఏం రావు నీకు? నా శరీరం శిథిలమైపోద్ది, ఆమె కులమేందో మతమేందో నాకెందుకు? ప్రభు చెప్పాడు, నేను చేస్తున్నాను అని చేసే మనసు మనకు వచ్చింది అనుకోండి, అసలు ఎంతైనా దేవుడు సంతోషిస్తాడు. అయితే ఆ పాస్టర్ గారు చెప్పాను కదా, శివ దర్శనం గురించి చెప్పాను కదా, ఇక మనకు వచ్చిన నుంచి ఇదే నేను మెసేజ్ ప్రిపేర్ అవుతాను. మా ఆత్మీయతని ఆయన మనకి ఇప్పుడు శ్రమదినాలు వస్తాయి కదా, శ్రమదినాలు వచ్చినప్పుడు ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఏం చేస్తాడంటే బాగా ఏదో ఉంటారు చూడండి, వస్త్రాలు కూడా సరిగ్గా వేసుకున్నారు, వస్త్రాలు కూడా సరిగ్గా లేదు, చాలా పేదవాడు. మన గుమ్మాలో కూడా రాని కూడా చూడండి, అటువంటి విశ్వాసం చర్చలో ఉన్నారనుకోండి, అతను ప్రత్యేకంగా వండుకొని ఏర్పరచుకుని పీఠ మీదకి తీసుకొచ్చి అతన్ని కుర్చీ మీద కూర్చోబెట్టి పల్లెంలో నీళ్ళు తెమ్మని విశ్వాసులు తువ్వాలు తెచ్చుకుని భుజం మీద వేసుకుని ఆయన ఆ 70 సంవత్సరాల వయసులో ఆయన కింద కూర్చొని అతను పాదాలు కడిగి టవల్తో తుడుస్తాడు. పాదాలు తుడిసి టవల్తో పాదాలు తుడిసి ఆ కాళ్ళు మధ్య దాని నుంచి దేవుడు చెప్పిన పని ఆయన చేశాడా లేదా? అయితే ఆయన ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన వెళ్ళిపోయారు మహిమలో, వెళ్ళాడా లేదా? ఈ కడిగిన చెయ్యి అబ్బే అబ్బో నా చేతితో ముట్టుకోనమ్మా, నా చేతితో ముట్టుకోను అంటూ నాకు అని అనలేదండి. ఆయన అనలేదు, ప్రభు చెప్పాడు. నా కట్టడాలు ఎవరైతే నెరవేరుస్తారో, కట్టడాలు అంటే నేను చెప్పినవి చేయటం, చేశాడంట ఆయన. ఈరోజు ఎక్కడున్నాడో తెలుసా? మహిమలో ఉన్నాడు. మహిమలో అంటే యేసయ్య దగ్గర ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వచ్చాము, పాటలు పాడారు, ఆరాధన చేసేసాము, వాక్యం ఒక అరగంట చెప్పేసి పాస్టర్ మనకి లోతైన అనుభవం కావాలి. మనకి ఏం కావాలి? మన ఏడు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలా? పోయిన వారి మధ్య కదా మెసేజ్ చూడండి, సువార్త ఎక్కడికి వెళ్ళాలి? మన ఏడు ఎలా పాలిస్తాము మనము? ఏంటి తిప్పండి 15 మత్తయి సువార్త 15వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుడే మాట్లాడుతున్నాడు మనతో. పాస్టమ్మ కాదు, నథింగ్ పాస్టమ్మ, అక్కడ పెట్టండి పాస్టమ్మని. ప్రభు మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒక మాట. ఎవరంటండి ఆయన? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. చాలే. ఎవరు తండ్రి? ఎవరు? వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే వ్యవసాయం. ఏ తండ్రి? పరలోక తండ్రి. చూడండి, ఈ లోకంలో వ్యవసాయం పని చేస్తూ, కూలి పని చేస్తూ, లేదా సొంత పొలం ఉంటే పని చేసి కష్టపడి డబ్బు సంపాదించి కొడుకుని చదివిస్తే
కొడుకు దగ్గర